అన్నగారు నమస్తే అండి. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు ఏం లేదు అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన ఎంపీగా కూడా పోటీ చేశారు. అన్ఫార్చునేట్ ఆయన సెకండ్ ప్లేస్ వచ్చారు, ఓడిపోయారు. సో ఈయన పార్టీ మారాడన్న ఉద్దేశంతో ఇక్కడ ఆల్రెడీ కంపల్సరీ రిజైన్ చేయాలి. ఇటు కడియం శ్రేయర్ గారు, ఇటు ఈయన వీళ్ళిద్దరి మీద అనర్హత వేయటం ఉంది. 12 మీద పడ్డారు కూడా వీళ్ళిద్దరి మీద ఎక్కువ హైలైట్ అవుతున్నారు వీళ్ళు. సో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ నాగేంద్ర గారు రిజైన్ చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తారో లేదా వేరే పార్టీకి వెళ్తారు తర్వాత విషయం. ఒకవేళ వేస్తే ఇక్కడ గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, ఒకవేళ దానం నాగేంద్ర గారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, మీ అభిప్రాయం? ఇక్కడైతే అంతా కాంగ్రెసే ఉందండి. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ తరపు నుంచి కనుక బీఫామ్ ఇస్తే 100% బీఫామ్ కనుక నాగేంద్ర గారికి ఇస్తే మాత్రం నాగేంద్ర గారు 100% గెలుస్తారు. 100% గెలుస్తారు. ఆయన పార్టీ మారే అవకాశం లేదా? ఇప్పుడు దీంట్లోనే ఉన్నారు కదా, కాంగ్రెస్లోనే కదా. బీఆర్ఎస్కి అయితే వెళ్ళరా సార్, కాంగ్రెస్లోనే ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సార్ దాంట్లోకి వచ్చారు, మినిస్టర్గా చేశారు. అప్పుడు కాంగ్రెస్ అంటే అభిమానం. సార్ దీంట్లోనే ఉంటారు, కాంగ్రెస్లోనే ఉంటారు. కాంగ్రెస్ అయితే ఇక్కడ 100% వస్తుందనే ఉంది. 100%. సో మరి పోటీ తత్వం ఏం లేదు ఇక్కడ, అంటే ఇరు పార్టీ నుంచి తక్కువ అండి. దానం నాగేంద్ర గారు పడితే వన్ మ్యానే, అంత వన్ మ్యాన్ షో ఉంటుంది. ఎందుకు ఆయనకి ఇంత క్రేజ్ ఇక్కడ? ఇక జనాల్లో ఉంటారు సార్. లోకల్లో ఉంటారు, మంచిగా జనాల్లో ఉంటారు. ఆయనకి ఇక ఆ పేరు కదా, అంతే సార్ పేరు దానం నాగేంద్ర. ఇక్కడ పెద్ద అంటే ఎక్స్ పార్టీ నుంచి కూడా మంచి నాయకుడు ఎవరు లేరు ఇక్కడ. అది దానం నాగేంద్ర గారి నుంచి ఇంకా ఎవరు ఉంటారు సార్? ఎవరు లేరు అట్లా. సో డెవలప్మెంట్ ఎలా ఉందన్న? బాగానే ఉందండి. రేవంత్ రెడ్డి గారు వచ్చాక దానం నాగేంద్ర గారు పార్టీలోకి వచ్చారు కాబట్టి బాగానే ఉంది, అంతా బాగానే ఉందా. మాకు నీళ్ళు రావట్లేదంటే అక్కడ ట్యాంక్ ఏదో పెట్టించారు, ఆ గల్లీలో అసలు నీళ్ళు రావట్లేదంటే ట్యాంక్ పెట్టించారు, అది బాగానే చేపిస్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదండి, మంచిగానే వస్తున్నాయి. రోడ్లు కూడా వేపిస్తున్నారు. 4 రోజులు అంటే మరి రోడ్డు తప్పదు కదా సార్, తప్పదు కదా. ఇక పబ్లిక్ 2 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మనకి మంచిగా ఉంటుంది కదా, జమ్మని వెళ్ళిపోవచ్చు కదా. మంచిగా ఉంది. కాంగ్రెస్ వస్తుంది సార్, మళ్ళీ 100% కాంగ్రెస్ వస్తుంది. దాని నుంచే బీఫామ్ 100% ఇస్తారనే ఉంది. ఇస్తారు, కాంగ్రెస్ నుంచే ఇస్తారు. సారు కాంగ్రెస్ నుంచే గెలుస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. అంటే అసలు డౌటే లేదండి. లోకల్ కాబట్టి టచ్ లో ఉంటారండి అందరికి. అసలు మా పద్దకి ఇక్కడే కనపడుతుంటారండి. ఏ ఫంక్షన్ ఉన్నా వస్తారు, ఏ పెళ్లి పిలిచినా వస్తారు. జనాలు ఎక్కువ ఇక్కడే కనపడుతుంటారు. అంటే పిలిచి వస్తారా అంటే ఆయన ఇక్కడ దెబ్బపైన ఆయన పక్కన ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయినా కూడా మనకి పనులు అయిపోతుంటాయి, చేస్తుంటారు. అట్లా ఏం లేదు. గెలుపు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు. 100% కాంగ్రెస్ వస్తుంది సార్ ఇక్కడ. బీజేపీ పోటీ ఉంటుంది సార్, ఇక్కడైతే ఉంటుంది కానీ అంత తగ్గ పోరుకు ఉండకపోవచ్చు కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ కొద్దిగా బాగానే ఉంది ఇక్కడ హైదరాబాద్ క్యాండిడేట్ని బట్టి. మరి ఎట్లా ఉంటుంది కానీ ఎక్కువైతే కాంగ్రెస్ దానం నాగేంద్ర గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.